హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అందరికీ బాగా ఉపయోగపడేదండి. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా, సోఫా క్లీనింగ్ అని. ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా సోఫాలు చిన్నవో పెద్దవో ఏ ఒకటి ఉంటానే ఉంటాయి. మనం డైలీ క్లీన్ చేసుకున్నా సరే కొన్ని రోజులకి ఇలాగా నల్లగా అయిపోతాయండి, వైట్ కలర్ సోఫాలు కానీ. అయితే మామూలు సోఫాలు కూడా ఇలాగే అవుతాయి, కాకపోతే మనకి కలర్లో కనిపించవు. నాదైతే వైట్ కలర్ సోఫా అండి. కొద్దిగా చూడండి ఎలా నల్లగా అయిపోయిందో. మనకి డస్ట్ కూడా పడుతుందండి ఈ సందుల్లో అంతా. ఇది క్లీన్ చేసుకోవాలంటే మనము మనీ పే చేసి వర్కర్స్ని పిలిపించి వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయించుకోవాలి. లేదంటే మనీ పే చేసి సోఫా క్లీనింగ్ లిక్విడ్స్ అని అమ్ముతుంటారండి. అవి కొద్దిగా కాస్ట్లీగానే ఉంటాయి, వాటిని తెచ్చి యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇంట్లోనే సోఫాని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా తేడా వస్తుంది. మీరు థంబ్నెయిల్లో కానీ చూసుంటే మీకు పర్ఫెక్ట్గా తెలుస్తుందండి ఎంత క్లీన్ అవుతుందో. దానికోసం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ని. ఇప్పుడు నేను వేసింది బేకింగ్ సోడా అండి. మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా, ఆ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా మనకి క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. డస్ట్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది. దీంతో పాటు ఏదైనా సరే మనం బట్టలకు వేసుకుంటాం కదండి లిక్విడ్ డిటర్జెంటు, అది ఒక 2 స్పూన్లు కలుపుతున్నాను ఇందులో, మురికి బాగా పోయేదానికండి. ఇదైతే మీకు డౌట్ వచ్చి ఉంటుందండి, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, వైట్ సోఫాని క్లీన్ చేస్తే బ్లూగా మారిపోతుందేమో అని. ఏమి మారదండి, ఇది జస్ట్ మనకి స్మెల్ కోసం లావెండర్ స్మెల్లో ఉండే లిక్విడ్ అండి, అందువల్ల ఆ కలర్లో ఉంది. ఈ రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంతో నేను సోఫాని క్లీన్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం వందలు పెట్టి మనం లిక్విడ్స్ ఏం తెచ్చుకొని యూజ్ చేయక్కర్లేదండి. ఇలాగ యూజ్ చేసుకున్నా సరిపోద్ది. ఒక 6 మంత్స్కి ఒకసారి అలాగని క్లీన్ చేసుకున్నామంటే సరిపోద్ది. దీనికోసం బాగా స్మూత్గా ఉండే బ్రష్ని తీసుకోవాలండి. ఇది చిన్నపిల్లలు వాడే బ్రష్ కనిపిస్తుంది కదా, అది కూడా వాళ్ళు వాడేసిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుందండి బ్రష్. ఆ బ్రష్ని యూజ్ చేస్తున్నాను. మరీ గట్టిగా కాకుండా జస్ట్ అలాగా పైన స్మూత్గా ఈ లిక్విడ్ అంతా ఈ వైట్గా ఉండే పార్ట్కంతా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయాలండి. అప్పుడు మనకి డస్ట్ అనేది బాగా పోతుంది. మనం డైలీ ఎంత తడి క్లాత్తో తుడుచుకున్నా కానీ ఒక 3-4 మంత్స్కి ఒకసారి కానీ 6 మంత్స్కి ఒకసారి కానీ ఇలాగా క్లీన్ చేసుకున్నామంటే మళ్ళీ కొత్త సోఫా లాగా వచ్చేస్తుందండి. మాకు ఇంట్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుందండి, బయట దుమ్ము. దానివల్ల తొందరగా మాసిపోతాయి నాకు సోఫాలు అనేవి. నేను 6 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను, మళ్ళీ కొత్త సోఫా లాగా తయారవుతుంది. బయట లిక్విడ్స్ ఏమి యూజ్ చేయనండి, దీంతోటే క్లీన్ చేసుకుంటాను నేను. క్లీనింగ్కి బేకింగ్ సోడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇవే కాదు, మనం ఏ వస్తువులైనా క్లీన్ చేసుకునేదానికి బేకింగ్ సోడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా అంతా అప్లై చేసుకొని 50 మినిట్స్ అలా వదిలేసామంటే ఆరిపోతుందండి నీట్గా. చూడండి ఎలా ఆరిపోయిందో. ఇప్పుడు దీనిపైన మనము వైట్ వెనిగర్, అదే వంటల్లో వాడే వెనిగరేనండి ఇది కూడా, ఈ వెనిగర్ని స్ప్రే చేయాలి. మన దగ్గర స్ప్రే బాటిల్స్కి మూతలు ఉంటాయి కదా, అయిపోయినవేనా కాలిన్కి అలాంటి వాటికి మూతలు వస్తాయి కదండి, వాటిలతోటి స్ప్రే చేసేసుకోవచ్చు. ఇది కాలిన్ బాటిల్ మూత అండి. ఈ వెనిగర్కి దీన్ని పెట్టేస్తున్నాను, వెనిగర్ బాటిల్కి దీన్ని స్ప్రే చేస్తాను. చూడండి ఇందాక మనము ఒక 15 మినిట్స్ వదిలేసాం కదా, దాని మీద ఇలా జస్ట్ స్ప్రే చేశాను. నురుగు చూడండి ఎలా వస్తుందో. ఎందుకంటే మనము ఆల్రెడీ దీంట్లో బేకింగ్ సోడా వేసాం కదా, బేకింగ్ సోడా వెనిగరు కలిసిందంటే మనకి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. దీన్నంతా మనం ఇందాక ఎక్కడైతే అప్లై చేసుకున్నామో దానిపైన అంతా స్ప్రే చేసేయాలి. చాలామంది అనుకుంటారండి ఏంటంటే మనం ఇలాగా బ్రష్ తోటి క్లీన్ చేసినప్పుడు సోఫా కవర్లు అవి పాడైపోతాయి కదా అని. అందుకనే చెప్పానండి స్మూత్ బ్రష్ యూస్ చేస్తున్నాను అని. ఇది పిల్లల బ్రష్ అండి. పిల్లల బ్రష్ ఎంత స్మూత్గా ఉంటుంది, అంత స్మూత్ బ్రష్ తోటే దీన్ని జస్ట్ అది పైన రబ్ చేయాలండి, గట్టిగా రబ్ చేయకూడదు. దీన్ని నీట్గా రుద్దామంటే దానిపై ఉండే మురికి అంతా పోతుంది. మీకు రుద్దేటప్పుడే మురికి కనిపిస్తుంది. చూడండి ఎంత నల్లగా ఉందో. చెప్పాను కదా మాకు డస్ట్ ఎక్కువ వస్తుందండి ఇక్కడ, క్లీన్ చేసుకోకపోతే ఇంకా మరీ నల్లగా అయిపోతాయి. ఇలా రుద్దేటప్పుడే మనకి సగం డస్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. ఎంత నల్లటి సోఫా అయినా సరే ఈ లిక్విడ్ వాడారంటే మిలమిలా మెరవాల్సిందేను. ముందు వైట్ పార్ట్ అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ అలా రుద్దేసి ఇలా పొడి క్లాత్ తోటి జస్ట్ అలా తుడిచేస్తే సరిపోతుంది. మీకు తేడా తెలుస్తుంది కదండి. ఇందాక ఎంత నల్లగా ఉంది సోఫా, ఇప్పుడు చూడండి మురికంతా పోయి ఎంత తెల్లగా వచ్చిందో.
70-80% మనకి ఫస్ట్ టైం రుద్దినప్పుడే పోతుందండి. ఒక 10 డేస్ ఆగి మళ్ళీ ఇలాగే క్లీన్ చేసుకున్నామంటే మీరు కొత్త సోఫా కొన్నప్పుడు ఎలా వస్తుందో సేమ్ అలాగే వచ్చేస్తుంది. తేడా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది మీకు చేసుకునేటప్పుడే. ముందుగా ఇలా వైట్ పార్ట్ని అంతా క్లీన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు సోఫా మధ్యలో మనం కూర్చునే ప్లేస్ ఉంది కదా, బ్రౌన్ కలర్ క్లాత్ వేసాం కదండి, దాని మీద ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. గోరువెచ్చటి నీళ్ళలో 1 స్పూను, ఇందాక చెప్పాను కదా బేకింగ్ సోడా, ఆ బేకింగ్ సోడా 1 స్పూను, అదే 1 మూత వెనిగరు దీంట్లో వేసేసుకోవాలి. దీంతో పాటు మనకి సోఫాలు మంచి స్మెల్ వచ్చేదానికి, ఏదైనా జిడ్డు మరకలు ఉంటే పోయేదానికి కూడా కొద్దిగా కంఫర్ట్ కానీ లిక్విడ్ డిటర్జెంట్ కానీ ఏదైనా కొంచెం వేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. ఏదైనా జిడ్డు మరకలు అలాంటివి ఉన్నా కూడా బాగా పోతాయి. ఇలా గోరువెచ్చటి నీళ్ళలో వేసుకొని అన్నీ నీట్గా మిక్స్ చేసుకొని ఒక మంచి క్లాత్ని తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకోండి, బాగా పీలుస్తుంది. నీళ్ళలో ముంచేసి గట్టిగా పిండేసుకోవాలండి. దీన్ని వాటర్ ఏమి లేకుండా నీట్గా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండేసిన క్లాత్ తోటి మనం సోఫానంతా క్లీన్ చేసేసుకోవచ్చు. వైట్ పార్ట్ అంతా ముందు క్లీన్ చేసేసుకొని తర్వాత సెంటర్ అంతా క్లీన్ చేసుకోవాలండి. ఈ సందులంతా మనకి డస్ట్ అనేది పేరుకుపోతుందండి లోపల పక్కన, మనం చేతికి కూడా అందదది. చూసారు కదా, కిచెన్లో ఉండే వస్తువుల్ని మనం ఇప్పుడు ఆయుధాలుగా వాడాలి వీటికి, ఈ డస్ట్ని క్లీన్ చేసుకునేదానికి. ఈ క్లాత్ని ఈ గెరిట లాంటిది తీసుకున్నా కదా, చెక్క గెరిట, దాంట్లో పెట్టేసి ఇలా లోపలికంతా ప్రెస్ చేసామంటే లోపల ఉండే డస్ట్ కూడా మనకి వెళ్ళిపోతుందండి నీట్గా. చూడండి ఎంత బాగా డస్ట్ అనేది క్లీన్ అవుతుందో మీకు చూపిస్తాను. మరి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ డస్ట్ అయితే మటుకు చాలా బాగా పోతుందండి. లోపలికంతా మనము చేయి పెట్టి క్లీన్ చేయలేం కదండి. ఇలాగా స్పూన్లు కానీ గెరిటెలు కానీ సన్న కర్ర లాంటిది ఏదైనా స్కేలు ఇలాంటివి ఏదైనా క్లాత్ చుట్టేసి లోపలికంతా పెట్టి రబ్ చేసామంటే లోపల ఉన్న డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పై పార్ట్ని క్లీన్ చేస్తానండి. ఇది నాన్ స్టిక్ పాన్ మూత కనిపిస్తుంది కదా, ఇది నాన్ స్టిక్ పాన్ మూత కానీ ఇడ్లీ పాత్ర మూత కానీ ఉంటుంది కదా, ఇలా క్లాత్లో పెట్టి చుట్టేసి ఐరన్ చేసినట్టు కొద్దిగా ప్రెస్ చేస్తూ తుడిచామంటే పైనుండే డస్ట్ కూడా బాగా పోతుందండి. మన వంటింట్లో సామాన్లన్నీ మనకి ఇప్పుడు క్లీన్ చేసుకునేటికి యూజ్ అవుతాయండి. ఇలాంటివి చుట్టూ మనకి ఇలాగా గట్టిగా ఉంటుంది కదండి మూతకి, అందువల్ల ప్రెస్ చేసి తుడిచినప్పుడు బాగా డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. అలాగే సోఫాలో మిగిలిన పార్ట్ని అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలండి ఈ వాటర్ తోటే. చూడండి సోఫా అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో సోఫా అంతా. మనకి చాలా వరకు మురికి అనేది ఇలా క్లీన్ అయిపోతుందండి. డబ్బులేమీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఇలా క్లీనింగ్ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా యూజ్ చేసుకోండి. మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.